నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. శ్రీరామనవమి ఉత్సవాలకు ముస్తాబైన తెనాలి పట్టణం. చలువ పందిళ్లతో తీర్చిదిద్దిన ప్రధాన రోడ్లు. సోమవారం నుండి శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. బేసీ కాలనీలో కులమతాలకు అతీతంగా రంజాన్ తోఫా ఇచ్చిన అర్కం మసీదు నిర్వాహకులు. ప్రతి ఒక్కరూ పండుగను జరుపుకోవాలని రంజాన్ తోఫా అందించినట్లు వెల్లడి. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహణలో ఘనంగా జరిగిన ఉగాది వేడుక సంబరాలు. ఆనందలహరిలో అందరినీ అలరించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పలుచోట్ల పంచాంగ శ్రవణ కార్యక్రమాలు. వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కొనసాగుతున్న ఎడ్ల బల ప్రదర్శన పోటీల్ని సందర్శిస్తున్న పలువురు ప్రముఖులు. రైతాంగానికి ఈ పోటీలు ఒక ఆలంబన అంటూ నాయకులు వెల్లడి. తెనాలిలోని డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ ఆధ్వర్యంలో 14వ జాతీయ స్థాయి నాటకోత్సవం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు డిఎల్ కాంతారావు, పిఎస్ఆర్ బ్రహ్మాచార్యులు తెలిపారు. ఈ నాటకోత్సవాలు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతాయని వారు తెలిపారు. తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏప్రిల్ 1, 2వ తేదీ 2 రోజుల పాటు 14వ జాతీయ స్థాయి నాటకోత్సవాల్ని డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతాయని అధ్యక్ష కార్యదర్శులు డిఎల్ కాంతారావు, పిఎస్ఆర్ బ్రహ్మాచార్యులు తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వారు 1వ తేదీన హైదరాబాదు సిరిమవ్వ కల్చరల్స్ వారి జేబు చెప్పిన ఊసులు సాంఘిక నాటకం ప్రదర్శించడం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని ప్రముఖ రంగస్థల నటి, రచయిత్రి, దర్శకురాలైన కె విజయలక్ష్మికి ఇస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ నాటకాలను ప్రజలు తిలకించి నాటకోత్సవాలని విజయవంతం చేయాలని వారు కోరారు. పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్తు ఒక దానిని 2006లో స్థాపించిన లగాయతు ప్రతి సంవత్సరం కూడా 7 రోజులు వరుసగా 7 రోజులు 7 నాటకాలు కాదు 7 నాటకాలు ఆడుతూ ఉండేవాళ్ళం. 7 నాటకాలు ఒక నాటకం ప్రత్యేకంగా పౌరాణికం ప్రదర్శించేవాళ్ళం. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో వాళ్ళ నాటకాలు ఆడాలని చెప్పేసి మా కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈ 2025లో తిరిగి డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్తు తరఫున 3 నాటకాలు వేయాలని చెప్పేసి నిర్ణయం చేశాను. అది ఇప్పుడు 1/4/2025న ఒక నాటిక. ఈ ఉత్సవాలను ఎవరు ప్రారంభం చేస్తారు? ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ సంస్థకి గౌరవాధ్యక్షులు నాయుడు గోపి గారు, ప్రధాన కార్యదర్శి పిఎస్ఆర్ బ్రహ్మాచార్యులు, వీళ్ళు మొదటి రోజున ప్రారంభం చేస్తారు. ఏప్రిల్ 1వ తేదీనే ఎందుకు అది నిర్వహిస్తున్నాము అంటే, ఏప్రిల్ 1వ తేదీన గౌరవనీయులు శ్రీ డిఎల్ కాంతారావు గారి జన్మదినం. ఆ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 1వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఇదివరకు నాటకోత్సవాలు చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఈ కొన్ని కారణాల వల్ల ఈ సంవత్సరం అంటే చాలా గ్యాప్ వచ్చింది. 2019 తర్వాత మళ్ళీ చేయలేదండి. ఈ గ్యాప్ తర్వాత ప్రాక్టికల్గా ఊరికే ఒక 2 డేస్ ఎక్స్పెరిమెంటల్గా చేద్దాము అని చెప్పినని ఈ సంవత్సరం 2 డేస్ ఏర్పాటు చేయటం జరిగిందండి. ఈ 2 రోజులు కూడా ఫస్ట్ డే అంటే ఏప్రిల్ 1వ తారీఖు మంగళవారం రోజున విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రధానోత్సవ సభ ఉంటుంది. ఆ ప్రధానోత్సవ సభలో గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నాయుడు గోపి గారు, తర్వాత కె రమేష్ గారని రిటైర్డ్ పోస్టల్ సూపరింటెండెంట్ గారు పాల్గొంటారు. ఈ అవార్డుని స్వీకరిస్తున్నటువంటి ఇప్పటివరకు 11 మంది ప్రముఖ నటులకి, సీనియర్ మోస్ట్ రంగస్థల కళాకారులకి ఈ ఎన్టీఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వటం జరిగిందండి. ఈ సంవత్సరం కె విజయలక్ష్మి గారని సీనియర్ మోస్ట్ పెద్ద మహానటి,
ఆమె విశాఖపట్నంలో ఉంటారు. ఆమె రంగస్థల నటి, రచయిత్రి, దర్శకురాలు, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఆమెకి ఇవ్వటం సమంజసం అని చెప్పినని మా కార్యవర్గం భావించి ఆమెకి ఎన్టీఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వటం జరుగుతూ ఉన్నదండి. తెనాలి ముత్యంశెట్టివారిపాలెంలోని ప్రధాన సెంటర్లో వైన్ షాప్ పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ధర్నా నిర్వహించారు. ఇంటి అవసరాలకు బయటికి వచ్చే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా వైన్ షాప్ వల్ల అనేక ఇబ్బందులు వస్తాయని వారు భయాందోళన వ్యక్తం చేశారు. స్థానిక ముత్యంశెట్టివారిపాలెంలోని ప్రధాన సెంటర్లో వైన్ షాప్ పెట్టడాన్ని నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రధాన సెంటర్లో వైన్ షాప్ పెట్టడం వల్ల స్థానికంగా ఉండే మాకే కాక ఇటు వైకుంఠపురం వెళ్లే వారికి, అలాగే కబేళ వైపుగా మారిసిపేట వెళ్లే వారికి ప్రతి ఒక్కరికి కూడా వైన్ షాప్ వల్ల ఇబ్బంది కలుగుతుందని వారు అన్నారు. ఇంటి అవసరాల కోసం చిన్నపిల్లలు, ఆడపిల్లలు, పెద్దవారు సైతం బయటకు వస్తారని, అటువంటి పరిస్థితుల్లో వైన్ షాప్ పెట్టడం వల్ల బయటికి రావాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని, ఇక్కడ వైన్ షాప్ పెడితే ఊరుకోమంటూ స్థానికులు పేర్కొన్నారు. ఈ విషయంపై మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టి పెట్టి వైన్ షాప్ పెట్టకుండా చూడాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. పిల్లలు ఎవరూ లేరు, 20 సంవత్సరాల నుంచి లోపల పిల్లలేను, అంతకని మాకు చాలా ఇబ్బందిగా ఉంది. సీఎం గారి దగ్గర నుంచి ఆయన పర్మిషన్ తెచ్చుకున్నాడంట, ఇక్కడ ఎంపీ గారి దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడంట. మాకు ఇక్కడ పర్మిషన్ ఉండే మేము పెట్టుకుంటున్నాము అని అని చెప్పని ఓనర్ గారు చెప్తున్నారు. ఆ ఇల్లు గల ఓనర్ గారు శోభాచలం గారు వచ్చి సమాధానం మాకు చెప్పాలి. ఆయన ఎందుకు లీజుకి ఇచ్చాడు, ఆయన ఎందుకు ఇచ్చాడో మాకు తెలియాలి. ఆయన అద్దె కోసం ఇచ్చుకుంటే కూరగాయల షాపులు ఉన్నాయి, మందుల షాపులు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, రెడీమేడ్ షాపులు ఉన్నాయి, వాటికి ఇచ్చుకోవాలి. మాకు వాటికి ఏటికన్నా ఇచ్చుకోండి. మా సెంటర్ లో పెడతానికి వీల్లేదు. వైన్ షాప్ డౌన్ డౌన్, వైన్ షాప్ డౌన్ డౌన్. నా పేరు క్రాంతి కుమార్ అండి. ఇటు కాలేజీ పిల్లలు, చైతన్య స్కూల్ కాలేజీ పిల్లలు, నెహ్రూ నికేతన్ కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు అందరూ ఇటే రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. అందరికి ఇక్కడ వైన్ షాప్ పెడితే అందరు పిల్లలు ఇబ్బంది. సాయంత్రం అయితే ఆడవాళ్ళు అందరూ రావాలన్నా ఎట్లా వస్తారండి? ఏదైనా కూరగాయలకు రావాలన్నా, మెడికల్ షాప్కి రావాలన్నా మేము ఎలా వస్తాం బయటికి? ఎవరైనా తాగి మా సందు లోపల మా ఇల్లు తాగి సందులోకి రావడానికి గ్యారంటీ ఏముంది? ఎవరైనా ఇస్తారా గ్యారంటీ మాకు? మేము ఒక్కడే ఆడవాళ్ళు ఉంటాం, మా పిల్లలు పొద్దునెళ్ళి సాయంత్రం వస్తారు. ఎవరండి పరిస్థితి ఏంటండి? అప్పుడు సెక్యూరిటీ కావాలి, సెక్యూరిటీ ఉండాలి కదండి మాకు. గుడి ఇక్కడే ఉంది, కాలేజీలు ఇక్కడే ఉన్నాయి, స్కూల్ పిల్లలు వెళ్ళేవాళ్ళు ఇక్కడే ఉన్నారు, అందరు ఇక్కడే ఉన్నారండి. ఏంటండి పరిస్థితి? అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇక్కడ 4 అపార్ట్మెంట్ కళ్యాణ మండపం ఉంది. 100 మీటర్ల పర్మిషన్ ఉంటే చాలండి, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేస్తారా అండి? ఈ వార్డులో 16, 17, 18, 17 3 వార్డులు కలిపిన రోడ్డు ఇది. వైకుంఠపురం వెళ్తానికి కానీ, మెయిన్ రోడ్డు కబేళ రోడ్డుకి వెళ్తానికి కానీ ఇక్కడ వైన్ షాప్ పెడుతున్నారు. పబ్లిక్కి బాగా ఇబ్బంది. పిల్లలు పిల్లలు తిరుగుతాయి బజారు. ఏ ఫ్యామిలీ వెళ్ళాలన్నా కానీ, బజార్కి వెళ్ళాలన్నా కానీ ఇదే రోడ్డు. అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు ఇక్కడ వైన్ షాప్ తీసేసేస్తే పబ్లిక్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వైకుంఠపురం వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇటు వెళ్తే మెయిన్ రోడ్డుకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అందరూ ప్రతి ఒక్కళ్ళమే కూడా ఇక్కడికి కూరగాయలకు వస్తాం, మెడికల్ షాప్కి వస్తాము, అందరం ఇట్లా వస్తూ ఉంటాం. ఆడవాళ్ళు పెద్ద వాళ్ళకే ఇప్పుడు అంతా మానమంగాలు అవన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎవడైనా తాగొచ్చి ఇళ్లలో ఒక్కళ్ళే ఆడవాళ్ళు ఉంటే ఇళ్లలో దూరితే మా పరిస్థితి ఏంటి సార్? చెప్పండి సార్. అందుకనే సార్ వైన్ షాప్ మాత్రం ఇళ్లలో వద్దు సార్, పెట్టనియొద్దు సార్. మీరు దయతలిసి మనోహర్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మనోహర్ గారు మా విజ్ఞప్తి ఆలకించి మీరు మాత్రం ఇక్కడ పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి వేడుకుంటున్నాం సార్. తెనాలిలోని చిన్నరావూరు పార్కు సొసైటీ ఆధ్వర్యంలో పార్కుకు వచ్చే వాకర్స్ కి, సందర్శకులకు కంప్లీట్ బ్లడ్ పిక్చర్స్, ప్రాథమిక సమాచారం అందించే విధంగా పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకి పార్కుకు వచ్చిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకున్నారు. స్థానిక చిన్రావూరు పార్కులోని వాకర్స్కి, పార్కుని సందర్శించే సందర్శకులకు చిన్రావూరు పార్క్ వాకర్స్ సొసైటీ ఆధ్వర్యంలో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్షలు నిర్వహించారు. ఒక వ్యక్తి యొక్క రక్తంలోని కణాల గురించి అందించే పూర్తి సమాచారం, తన బాడీలోని రక్తం ఏ విధంగా ఉందో ప్రతి వ్యక్తి తెలుసుకునే విధంగా ఈ వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఆర్బీసీ ప్రధాన విధి ఏమిటి, ఒక వ్యక్తిలో ఎంత ఉండాలి, తగ్గటానికి గల కారణాలేంటి అనే విషయం మీద, అలాగే డబ్ల్యూబీసీ ప్రధాన విధి ఏమిటి, డబ్ల్యూబీసీ గురించి మనకు ఎప్పుడు తెలుస్తుంది, అది రక్తంలో ఎంత ఉండాలి, బ్లడ్లో కౌంట్ తక్కువగా ఉంటే ఎలాంటి నష్టం ఉంటుంది, సాధారణ స్థాయిలో ఉండాలంటే ఏం తీసుకోవాలి, అలాగే ప్లేట్లెట్స్ ప్రయోజనాలు ఏమిటి, అవి కౌంట్ ఎంత ఉండాలి, తగినన్ని లేకపోతే జరిగే నష్టాలు ఏమిటి, ప్లేట్లెట్స్ పెరుగుదలకు ఏం చేయాలి అనే అంశాల గురించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమాన్ని ఊరత సూర్యశేఖర్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు శుభశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జొన్నాదుల నరసింహరావు, ఈపూరు సుబ్బారెడ్డి, శిల్పమక్కల వెంకటేశ్వరరావు, ముత్తేవి రవీంద్రనాథ్, ఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు. వాకర్స్ సొసైటీ తెనాలి వారు ప్రతి నెల బ్లడ్ శాంపిల్స్ని తీసుకొని వాకర్స్ సొసైటీలో సభ్యులుగా ఉన్నటువంటి వీరందరికీ కూడా ఆ బ్లడ్ శాంపిల్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ విషయాలన్నీ కూడా వారికి తెలియజేయటం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 100 మంది సభ్యులకి బ్లడ్ శాంపిల్స్ని కూడా రూపొందించడం జరిగింది. ఈ బ్లడ్ శాంపిల్స్ రూపొందించడంలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే అసలు ఈ బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఆవశ్యకత ఏంటి, వైట్ బ్లడ్ సెల్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఆవశ్యకత ఏంటంటే, ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఆవశ్యకత ఏంటి, ఈ రెడ్ బ్లడ్ సెల్స్ కనుక ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది, అదే తక్కువగా ఉంటే ఏం జరుగుతుంది, తక్కువగా ఉన్నప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ డాక్టర్ యొక్క పరీక్షలో ఆ రోగికి ఉన్నటువంటి ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఎన్ని ఉన్నాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఎట్లా ఉన్నాయి, ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకొని తద్వారా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటానికి అవకాశం కల్పించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంతో పాటుగా వారికి ప్రాథమిక అవగాహన కల్పించటం కోసం ఒక లిటరేచర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము నిర్వహిస్తున్న ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఉరుతా సూర్యశేఖర్ గారి యొక్క జ్ఞాపకార్థం వారి యొక్క శ్రీమతి గారు శుభశ్రీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ కార్యక్రమానికి వీరు ఎంతో ఉత్సాహంగా వారి యొక్క భర్త మీద ప్రేమానురాగాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించవలసినటువంటి అవసరాన్ని గుర్తించి ఈ కార్యక్రమానికి వీరు విరాళాన్ని అందించారు. వీరికి కూడా చిన్నరావూరు పార్క్ వాకర్ సొసైటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా వారు చాలా కష్టపడి పైకి వచ్చారు. ఆయన నేను కూడా ఇట్లా ఇదివరకు నాకు ఏమీ తెలిసేది కాదు. తెలిసిన తర్వాత ఎంతో కొంత ప్రజలకి సహాయపడాలి అని చెప్పని ఈ క్లబ్లో చేరాను. ఈ క్లబ్ ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జయప్రదంగా చేయాలని, ముందుకెళ్ళాలని, క్లబ్ను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. తెనాలిలోని శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త పాలపర్తి శ్రీకాంత్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. తెనాలి కొత్తపేటలో గల రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం నిర్వాహకురాలు కొండపై వసుంధర శిష్య బృందంచే అన్నమయ్య సంకీర్తన గీతాలాపన శ్రోతలను అలరించింది. అనంతరం గాయత్రి అమ్మవారి పటానికి పూలమాలలు సమర్పించిన పరిషత్తు సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త పాలపర్తి శ్రీకాంత శర్మ శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ పంచాంగ శ్రవణాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆస్వాదించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ పరిషత్తు సభ్యులు ఉచిత పంచాంగాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్తు అధ్యక్షులు కోట పార్థసారథి, కోశాధికారి రామరాజు, గడ్డ శ్రీరామచంద్రమూర్తి, ఉపాధ్యక్షులు కాజా శ్రీనివాసరావు, పులిపాక లక్ష్మణకుమార్, సహాయ కార్యదర్శి మన్నవ మురళీధర్, సభ్యులు జూపూడి ప్రవీణ్ కుమార్, కొండపి శ్రీనివాసరావు, భీమరాజు సురేష్, మోతుగూరు వేణుగోపాల్, మారేపల్లి సుబ్రహ్మణ్యం, మద్దూరి శ్రీనివాసరావు, మౌనిక, సరళ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పరిషత్ కార్యదర్శి చింతపల్లి సాయి కిరణ్ పర్యవేక్షించారు. విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు తెనాలి బ్రాహ్మణ పరిషత్ తరపున తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రమునందు బ్రహ్మశ్రీ పాలపత్రి శ్రీకాంత్ శర్మ గారి చేత పంచాంగ శ్రవణం జరుపబడుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ వచ్చి ఆసీనులై ఉన్నారు. పంచాంగ శ్రవణం చాలా చక్కగా జరుగుతుంది. ఈ పంచాంగ శ్రవణం అనేది ఉగాది పండుగ అనేది ప్రకృతి, సంస్కృతికి, తర్వాత యుగానికి సంబంధించినదిగా మొదలుగా పెట్టుకొని జరిగే కార్యక్రమం. ఉగాది తర్వాత జరిగే ప్రతి కార్యక్రమంగా ప్రథమంగా తీసుకుంటారు కాబట్టి ఈ పంచాంగ శ్రవణం అనేది జరుగుతుంది. ఒక ఉగాది నాడు మాత్రమే పంచాంగ శ్రవణం చేయటం, మేము పంచాంగ పఠనం చేయటం జరుగుతుంది. అలా కాకుండా ప్రతి వ్యక్తి కూడా వారి జీవితాన్ని మరింత అభివృద్ధి పదంలోకి నడిపించుకోవాలన్నా,
మరింత గొప్పగా నిర్మించుకోవాలన్నా, మరింత ఎత్తుకి ఎదగాలన్నా, భగవంతుడికి దగ్గరగా వెళ్ళాలన్నా పంచాంగం చాలా గొప్ప విశేషాలను అందిస్తుంది. చాలామంది పంచాంగం అంటే వ్యక్తిగత ఫలితాలు, ఏలినాటి శని, లేకపోతే కాలసర్పయోగం, కుజదోషం ఇలాంటి వాటితోనే ఆగిపోతున్నారు. తెనాలిలోని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉగాది పండుగ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో జరిగిన ఆనందలహరి వేడుకల్లో శాస్త్రీయ సంగీత విభావరి, కూచిపూడి నృత్య ప్రదర్శన, డాండియా నృత్యాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. తెనాలిలోని ఏఎస్ఎన్ కళాశాలలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద లహరి నిర్వహించారు. ఈ ఆనంద లహరిలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. తొలుత ప్రముఖ మృదంగ విద్వాంసులు కానూరు వెంకట రామకృష్ణ శాస్త్రీయ సంగీత విభావరి నిర్వహించారు. తదనంతరం మానవతా గౌరవ సలహాదారులు వెంపటి సత్యనారాయణ వారిచే సినీ సంగీత విభావరి శ్రోతలను అలరించింది. ఇదే విధంగా శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్య కళా కేంద్రం ఏ వెంకటలక్ష్మి శిష్య బృందంతో కూచిపూడి నృత్య ప్రదర్శన కన్నుల పండుగగా జరిగింది. కళాశాల విద్యార్థులు డాండియా నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జరిగిన సభకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ అధ్యక్షత వహించి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేశారు. మానవతా సంస్థ సమాజ సంక్షేమం, ఆపన్నులకు మానవీయ కోణంలో సహకారం ఇవ్వటం, ఆయా రంగాల్లో విశేష ప్రావీణ్యం ప్రదర్శించిన వ్యక్తులను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. మానవతా సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మునుముందు సమాజ హితమే ధ్యేయంగా సంస్థ సరికొత్త ఒరవడిలో మరికొన్ని విశేష కార్యక్రమాలు చేపట్టనున్నదని తెలిపారు. ఈ సమావేశంలో ముత్తేవి రవీంద్రనాథ్, అయినాల మల్లేశ్వర సూక్తి నిధి గ్రంథ ప్రచురణ కోసం 50,000 రూపాయలను బహుకరించారు. ఇంకా సమావేశంలో ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్, సెక్రటరీ పాపోలు వెంకట్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసు, జాయింట్ సెక్రటరీ డి సోమయ్య శాస్త్రి, సభ్యులు కె నాగేశ్వరరావు, ఎం అర్జున, సిహెచ్ సాంబశివరావు, పి మల్లికార్జునరావు, ఎం శ్రీనివాసరావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన మా మానవతా కమిటీ సభ్యులు అందరూ కలిసి మంచి ఆలోచన చేసి ఈరోజు ఉగాది పర్వదినాన్ని మళ్ళీ గుర్తు చేసే విధంగా సాయంకాలం ప్రోగ్రాం పెట్టి మాకు ఉగాది పచ్చడి పెట్టినట్టుగా ఉంది. అది అన్ని తీపి రుచులు కలయికతో ఉన్నట్టు, అన్ని రుచులతో ఉన్నట్టుగా ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగున్నాయి. చాలా అద్భుతంగా చేశారు. మెంటల్ రిలాక్సేషను చెప్పాలంటే చక్కగా మానసికంగా అందరూ ఈవినింగ్ సాయంకాల సమయంలో అందరూ వచ్చినందుకు, విచ్చేసినందుకు ఒకసారి మా మానవతా సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఉగాది సందర్భంగా ఆనంద లహరి అనే పేరుతో తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థ ఒక శుభ సాయంత్రాన్ని నిర్వహించాలనే ఒక మంచి ఉద్దేశంతో మా కమిటీ కల్చరల్గా ఈ ఉగాది ఉండాలనే ఉద్దేశంతో మానవతా సభ్యులందరినీ ఇన్వైట్ చేసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా మానవతా తెనాలి సంస్థ వినూత్నంగా ఆలోచించాలని దిశానిర్దేశం చేస్తున్న మా రీజనల్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారికి మానవతా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనశ్శాంతిగా మనం ఉండాలంటే మనం పక్కన నలుగురు మనశ్శాంతిగా ఉండాలి, ఆనందంతో జీవించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఆనందలహరి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా శాస్త్రీయ నృత్యము, తర్వాత మృదంగ కార్యక్రమము, తర్వాత వెంపటి సత్యనారాయణ గారిచే సంగీత విభావరి, వెంకటలక్ష్మి గారి బృందంచే కూచిపూడి నృత్య కార్యక్రమము, ఏఎస్ఎన్ కళాశాల విద్యార్థినులచే ధాన్య నృత్య కార్యక్రమం, ఇలాంటి డిఫరెంట్ కార్యక్రమాలన్నీ ఈ ఆనందలహరి కార్యక్రమంలో ఏర్పాటు చేయడంతో ఈ ప్రతి మానవతా సభ్యుల యొక్క ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈ కార్యక్రమానికి ఆనందం. తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన రెండో రోజు కొనసాగింది.
ఈ ప్రదర్శనలో 15 జతల ఎడ్లు పోటీల్లో పాల్గొన్నాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్లపల్ల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన నేపథ్యంలో రెండో రోజు 15 జతల ఎడ్లు బల ప్రదర్శనలో పాల్గొన్నాయి. కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ పోటీలను తిలకించేందుకు రైతులు, ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ఆదివారం జరిగిన ఎడ్ల బల ప్రదర్శన పోటీలను సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా రైతులకు వ్యవసాయ పనులు ఉండని ఈ సమయంలో ఆహ్లాదకరమైన ఆనందాన్ని, వినోదాన్ని కలిగించే ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శనలే కాక రైతులకు విజ్ఞానవంతమైన ఆధునిక వ్యవసాయ పద్ధతులను తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శన చాలా గొప్ప విషయమని ఆయన అన్నారు. ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో ఆయన తనయుడు మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు రైతాంగానికి స్ఫూర్తిని కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు. కాగా ఆదివారం జరిగిన ఎడ్ల బల ప్రదర్శనలో 15 ఎడ్ల జాతులు ప్రదర్శనలో పాల్గొన్నాయి. బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. మూడవ రౌండ్ 900 అడుగుల దూర స్థానంలో కొనసాగుతారు. 5వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 26 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమం తెనాలి నడిబొడ్డున జరుగుతూ ఉండడం అనేది చాలా ఆనందించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు మన సంస్కృతిలో భాగం, మన తెలుగుతనంలో ఒక భాగం. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నంత వరకు మన సంస్కృతి బతుకుంటుంది, మన సంప్రదాయం బతుకుంటుంది. మనం ఏమిటి అనేది నెక్స్ట్ జనరేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. 1800 అడుగుల దూరం కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం, వినోదం కోసం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు కాదు. మన సంస్కృతిని బ్రతికించడం కోసం చేసేటువంటి కార్యక్రమం ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని, మన తెలుగుదనాన్ని బ్రతికిస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మనందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరుగుతూ ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వం ఎప్పుడూ ఇలాగే అద్భుతంగా వర్ధిల్లుతూ ఉండాలి. తెనాలి నందులపేటలోని బీసీ కాలనీ నందు అర్కం మసీదులో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని దాతల సహకారంతో పేదలకు రంజాన్ తోఫాని అందజేశారు. రేపు ఈదుల్ ఫిత్ర్ కావడంతో పేదలందరూ సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని నిర్వాహకులు కోరారు. స్థానిక బీసీ కాలనీలోని అర్కం మసీదులో పేదలకు రంజాన్ తోఫాన్ అందించారు. రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అర్కం మసీద్ ఇమాం మౌలానా వసూద్ అహ్మద్ మౌజన్, సయ్యద్ సుబానీ మరియు 2వ మౌజన్ గౌసల్ను శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అర్కం మసీద్ కమిటీ సభ్యులు షేక్ ఫరీద్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో పేద ముస్లిమ్స్కి రంజాన్ తోఫా ఇవ్వాలని కమిటీ సభ్యులు నిర్ణయించడం జరిగిందని, దానికి బిస్మిల్లా ఖాన్ మరియు కొంతమంది దాతలు ముందుకొచ్చి సహకారం అందించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కుల మతాలకు అతీతంగా రంజాన్ తోఫా పంచడం జరిగిందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇమాం మజ్లిస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. షేక్ సత్తార్, షేక్ మునీర్, షేక్ అబ్దుల్ రెహమాన్, షేక్ రోషన్, అబ్దుల్ సమాద్, బీసీ కాలనీ షేక్ నాగూర్, షేక్ సమీర్, షేక్ తాజ్ బాషా, షేక్ షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా నిర్మించబడిన అర్కాం మజీద్ తరపున పవిత్రమైన రంజాన్ మాసంలో కొంతమంది ముస్లింలకి రంజాన్ తోఫా ఇవ్వటానికి మన కమిటీ సభ్యుల తరపున నిర్ణయించడం జరిగింది దాతల సహకారంతో. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మన కమిటీ సభ్యులు బిస్మిల్లా ఖాన్ గారికి తెలియపరచడం జరిగింది. వారు మరి కొంతమంది దాతల సహకారంతో ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం, పుణ్య కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా అర్కాం మజీద్ తరపున మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి మా కమిటీ ఎప్పుడు ముందుకుంటుందని, అలాగే ఈ యొక్క రంజాన్ తోఫా కేవలం ముస్లింలకే కాకుండా
అన్ని వర్గాల్ని కలుపుకొని ఇవ్వాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ రంజాన్ తోఫాని కుల మతాలకు అతీతంగా అందించడం జరుగుతుంది. రేపు పవిత్రమైన రంజాన్ పండగకి మా తరపున అరకాం మజీద్ తరపున ఏదో ఒక చిన్న సహాయంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్మించడం జరిగింది. దీనికి బిస్మిల్లా ఖాన్ గారు మరి కొంతమంది దాతల సహకారంతో మాకు ఈ సహకారం అందించిన వారికి మా కమిటీ తరపున అరకాం మజీద్ కమిటీ తరపున మరియు రాష్ట్ర ఇమానే మలీస్ కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. अल्हम्दुलिल्लाह, बड़ी खुशी की बात है कि अल्लाह ताला रमज़ान का मुबारक महीना हमें अता फ़रमाया और इसके अंदर हमें रोज़ा रखने और तरावी अदा करने के साथ साथ में गरीबों की दिल बहलाई, गरीबों को देखकर और गरीबों को साथ देना, इसकी कोशिश के लिए जो है तमाम लोगों को अल्लाह ताला तैयार करके आज ये रमज़ान का तोहफे के सिलसिले में कुछ लोगों को ज़रिया बनाकर गरीबों में मदद करने का छोटा सा मौका अता फ़रमाया. बड़ी खुशी की बात है. ये जो है हमारे मस्जिद की तरफ से और राष्ट्र इमाम मजलिस की तरफ से होने वाली एक छोटा सा मदद आगे चलकर इंशाअल्लाह और भी जो है बहुत सारे लोगों को और इसी तरह हर एक को, इसमें मुसलमान बोल को नहीं, हर एक को भी हमारे गैरा जितने भी जो है हमारे दरमियान में रहने वाले हैं उनको भी देना बोल को हमारा इरादा है. तो इस सिलसिले में जो है आप लोग भी दुआ करो. हम अल्लाह ताला से दुआ करते हैं कि अल्लाह ताला हमें जितने काम हमें करना बोल के इरादा करें हैं तमाम के अंदर अल्लाह हमें साथ दे. తెనాలిలోని శివాజీ చౌక్ లో గల జామియానా మసీద్ దగ్గర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులకు షేక్ సమీర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజ్ఞాన్ యూనివర్సిటీ సంస్థల అధినేత లావు రత్తయ్య పాల్గొన్నారు. తెనాలిలోని శివాజీ చౌక్లో గల జామియానా వద్ద ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజ్ఞాన్ యూనివర్సిటీ సంస్థల అధినేత లావు రత్తయ్య పాల్గొన్నారు. ఉపవాస దీక్ష తీసుకున్న ముస్లిం సోదరులందరికీ స్వీట్ ప్యాకెట్స్, గిఫ్ట్ ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా లావు రత్తయ్య మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ఈ విధంగా ముస్లిం సోదరులను కలవటం చాలా సంతోషంగా ఉందని, నా మనసుకి చాలా ఆనందాన్ని కలిగిస్తుందని, ఆ అల్లాహ్ దీవెనలు మీకు మెండుగా ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు, అభ్యంతరాలు లేకుండా రంజాన్ పండుగను మంచి వాతావరణంలో జరుపుకోవాలని లావు రత్తయ్య ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ షోహల్, షేక్ షకీల్, షేక్ కరీముల్లా, షేక్ ఉబ్జబ్, షేక్ సలీం, షేక్ కరీం, షేక్ ఇమ్రాన్, హర్ష, సులేమాన్ తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు. తెనాలి ఇక్కడ మసీద్లో చాలా రంజాన్ సందర్భంగా చాలా ప్రార్థనలు జరుగుతున్నాయి. చాలా పవిత్రంగా నిర్వహించే ఈ రంజాన్ మాసం చాలా గొప్పగా జరుగుతుంది. ఎంతో కొన్ని వేల మందికి ఇక్కడ భోజనాలు అన్నీ ఏర్పాటు చేశారు. సో ఈ సందర్భంగా ముస్లిం సోదరులకి, ముస్లిం మత పెద్దలకి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అల్లా అందరికీ మంచి ఆరోగ్యాన్ని కలుగజేయాలి, సుఖ సంతోషాలు కలుగజేయాలి, శాంతిని కలుగజేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ఈ మత సామరస్యంతో అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరూ అన్నదమ్ముల్లాగా ఉండాలని ఈ సందర్భంగా అందరినీ, హిందువుల్ని, మిగతా మతాల వాళ్ళని, ముస్లిం సోదరులందరినీ విన్నవించుకున్నా. కళలు వర్ధిల్లిన చోట శాంతి, సంతోషం వికసిస్తాయని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక నిర్వహణలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో విశ్వావసునామ సంవత్సర ఉగాది పురస్కారాల సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో స్వరలయ వేదిక నిర్వహణలో ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఎటువంటి ఆర్థిక వనరులు లేకపోయినా కళ్ల పట్ల ప్రేమతో, భక్తితో గత 26 సంవత్సరాలుగా స్వరలయ వ్యవస్థాపకులు సాయి లక్రాజ్ చేస్తున్న కృషి అనితర సాధ్యమని ప్రశంసించారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజ్కుమార్ మాట్లాడుతూ, వివిధ రంగాలను ముఖ్యంగా కళ, సంగీత, నృత్య, పరిశోధన, సేవా రంగాల్లోని విశిష్ట వ్యక్తులను ఎంచుకొని గౌరవించడం స్వరలయ సముచిత సంస్కారానికి నిదర్శనమని అన్నారు. ఈదర పూర్ణచందు, షేకు తిరుమలాపి, కొండపి వసుంధర, డాక్టర్ దాసరి విజయలక్ష్మి, వసంత దుర్గలను అతిథులు శాల్వా, పూలమాలలు, మెమెంటోతో, సన్మాన పత్రాలతో సన్మానించారు. సభాధ్యక్షులు దైవాల సుబ్రహ్మణ్యం, రామ్ గోపాల్, బొప్పరాజు వెంకటేశ్వర్లు, నన్నపనేని రాజకుమారి, గుడిమెళ్ల శ్రీ కోరమనాథు
ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. సంస్థ వ్యవస్థాపకులు సాయి లక్రాజు స్వాగతోపన్యాసం చేశారు. తొలుత పిరమిడ్ యోగ సాధకులు డాక్టర్ జాస్తి వెంకట సుబ్బారావు ధ్యానంపై ఉపన్యసించగా చిరంజీవి చలమలశెట్టి ప్రణతి కూచిపూడి నృత్యం సభికులను అలరించింది. సాయి లక్రాజు ఉగాదిపై కవిత చదవగా మల్లేశ్వరరావు అన్నమయ్య కృతిని గానం చేశారు. తొలుత అక్కెళ్ల హేమబిందు ప్రార్థనతో సభ ప్రారంభమవగా రావిపాటి ప్రేమకుమార్ సభను నిర్వహించారు. మణికంఠ వందన సమర్పణ చేశారు. లీలాకృష్ణ, వెంగళరావు, కన్నిగంటి మురళి, గోపాలం శ్రీనివాస్, హేమంత్ కుమార్, కొండిచెట్టి శంకర్రావు, హరేరాం, భాగవతుల దుర్గాప్రసాద్, తిరుమలరావు, ఫణీంద్ర, గాజుల శ్రీనివాసరావు, డాక్టర్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. సాయి లక్రాజు సంకలనం చేసి ఎందరో మహానుభావులు, మహాత్మా గాంధీ, లెనిన్, మదర్ తెరిసా, చార్లీ చాంపియన్ తదితర ప్రముఖుల గురించి వివరించే విశ్వ విజేతల గ్రంథాలను ఉచితంగా పంపిణీ చేశారు. రజతోత్సవ ఉగాది వేడుకల్లో కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రేపటి రోజున మరో కొత్త సంవత్సరం మనందరికీ కూడా ఆగమనం కాబోతుంది. ఇప్పటిదాకా శిశిర ఋతువులో ఉన్నటువంటి విశేషం పచ్చగా ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఆకులు రాలి మోడు వారినటువంటి స్థితిలో వసంతము అనేటువంటి ఋతువు వచ్చి చిగిరించి మళ్ళా కొత్త ఆశలతో చైత్రశుద్ధ పాడ్యమితో మరో కొత్త సంవత్సరం మనం రేపు చేసుకోబోతున్నాం. దాన్నే విశ్వావసు అనేటువంటి నామ సంవత్సరం. విశ్వావసు అంటే పేరు వినగానే చాలామందికి ఆనందం కలిగి ఉండొచ్చు కొద్దిపాటి. ప్రపంచానికంతటికీ కూడా సంపదలను వనకూర్చున్నది. అందరికీ డబ్బులు వచ్చేస్తాయండి అని అంటే ఏ డబ్బులు కావాలండి మనకి? ఏ సంపద కావాలి మనకి? మానవత్వ విలువలు, వ్యక్తిత్వ వికాసం, ఉన్నదానిలో తృప్తి పడటం, ఒకరిని చూచి ఈర్ష్యపడకుండా, దోచుకోకుండా, దాచుకోకుండా ఉన్నటువంటి స్థితి ఈ సంవత్సరం కలిగిస్తుంది. ఈ సంవత్సరం యొక్క ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ అదనమాట. విశ్వావసు అంటే ఎవరెవరు ఏవేవి కోరుకుంటున్నారో ఆ కోరికలకు తగినటువంటి అనుభవాలను, వాటికి సంబంధించినటువంటి విశేషాలను తగుమాత్రంలో ఇచ్చి మీ జీవితాలను ఆనందమయం చేయడానికి సిద్ధంగా ఉన్నది విభావసున. అంటే ఒక కార్యక్రమం మనం మొదలుపెట్టినప్పుడు దాని అనుకరణ అంటారో, అనుసరించడం అంటారో, ప్రేరణ అంటారో, ఏదైనా అనుకోండి, అది 10 మందికి అలా అలా ప్రచారం జరుగుతుందండి. నేను కూడా ఎందుకు చేయకూడదు? నీళ్లు లేవు, వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి. పాప వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు లేవు, బట్టలు ఇవ్వాలి. వాళ్ళు బాగా చదువుకున్నారు, మార్కులు వచ్చి అభినందించాలి. వాళ్ళు నాట్యం సంగీతం బాగా చేసిన అమ్మాయిని ఎందుకు అభినందించకూడదు? దాన్ని మనం ఎందుకు ఆస్వాదించకూడదు అని. కాబట్టి ఆస్వాదించడం, ఆనందించడం, ఆదరించడం, ఈ 3 మానవ లక్షణాలు అందరిలో లేకపోవచ్చమ్మా, కొందరిలోనే ఉంటుంది కదా. కాబట్టి ఆ కొందరిలో ఈ 5గురు ఉన్నారు. ఈ 5గురు ఉండటం వల్ల ఈ కళని గుర్తించింది ఎవరయ్యా అంటే మా లక్కరాజు గారు లాంటి వాడు. పిల్లలు అమెరికాలో ఉంటారు, నాన్న రమ్మంటారు, ఇట్లా పోతాడు, ఇట్లా తిరిగి వస్తాడు తపాలో. ఏంటి అమెరికా దాకా పోయి అంత టికెట్లు వాళ్ళు కొనిచ్చుంటారు, లేకపోతే ఈయన కొట్టడానికి ఉండదులేండి, వాళ్ళే కొనిస్తారు పిల్లలకి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డబ్బంతా ఖర్చు పెడతాడు కదా కళారంగానికి. స్వరలయ వేదిక రజతోత్సవ ఉగాది పురస్కారాలు కణికాపురం అమ్మవారి సత్రంలో ఆవరణలో ఆమె కృపతో చక్కగా చేయగలిగాము. వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులైన తెనాలి వాస్తవ్యులైన 5గురికి ఇక్కడ సత్కారం చేయడం జరిగింది. సేవారంగం నుంచి పూర్ణచంద్ర గారికి, అలాగే కళారంగం నుంచి షేక్ తిరుమలాబీ గారికి, సంగీత రంగం నుంచి వసుంధర గారికి, అదేవిధంగా నృత్య రంగం నుంచి వసంతదుర్గ గారికి, పరిశోధన రంగం నుంచి దాసరి విజయలక్ష్మి గారికి జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వరరావు రావడం, ముఖ్యంగా అంతకంటే ఆనందకరమైంది నన్నమరి రాజకుమార్ గారు. రాజకుమార్ గారు ఇక్కడ వచ్చి ఈ ఫంక్షన్ శోభ కలిగించారు. ఇది రజతోత్సవ ఉగాది పురస్కారాలు నా నిర్వహణలో జరుగుతున్న 521వ కార్యక్రమం. ప్రతి కార్యక్రమం ఆదరించినట్టే ఈ కార్యక్రమం ఆదరిస్తున్నందుకు ప్రేక్షక దేవుళ్లకు నమస్కారాలు, ధన్యవాదాలు. తెనాలిలోని మారిస్పేటలో అప్పలస్వామి గుడిగా పిలుచుకునే శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో 29వ వసంత నవరాత్రి వేడుకలు ఉగాది రోజుతో ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 5వ తారీఖు వరకు ప్రతిరోజు ఉత్సవాలు జరుగుతాయి.
స్థానిక మారిస్పేటలోని అప్పలస్వామి గుడిలో 29వ వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం శాంతి కళ్యాణం, సాయంత్రం శ్రీ దుర్గా పూర్ణకుమారి భవగ్న మండలి సభ్యులచే విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. 6వ తేదీన అంగరంగ వైభవంగా 6 బయట శ్రీ సీతారామ కళ్యాణం జరుగుతుందని, అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. 7వ తారీఖు స్వామివారి పట్టాభిషేకం, 8వ తారీఖున సత్యనారాయణ వ్రతం, 9వ తారీఖున ద్వాదశ ప్రదర్శనలు, పవళింపు సేవ జరుగుతాయని ధర్మకర్త లంక శివానంద కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమం ధర్మకర్తలు కోనపల్లి నారాయణ స్వామి, లంక శివానంద కుమార్, లంక శివాంజనేయ ప్రసాద్ పర్యవేక్షించగా శ్రీ శంకరమంచి అరుణ్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు దినమణి ధనుషు సుబ్రహ్మణ్య శర్మ నిర్వహిస్తారని ఆయన తెలియజేశారు. ప్రేక్షకులందరికీ, భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలండి. స్థానిక మారిస్పేటలో వేయించేసి ఉన్న శ్రీ రాంభక్త అప్పలస్వామి గుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో 29వ వసంత నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి 6వ తారీఖు శ్రీరామనవమి వరకు ప్రతిరోజు శాంతి కళ్యాణం జరుగుతుంది. అలాగే రాములు వారిది సుదర్శన హోమం జరుగుతుందండి డైలీ. అలాగే 6వ తారీఖు శ్రీరామనవమి వేడుకలు భద్రాచలం మాదిరిగా 6 బయట కళ్యాణం చేపిస్తామండి. శ్రీ అయ్యప్ప భక్త బృందం చేత భోజనాలు, అన్నప్రసాద వితరణ జరుగుతుంది. శ్రీ దుర్గా పూర్ణకుమారి గారి భవగ్ని మండల సభ్యుల చేత రోజు సాయంత్రం పూట శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం జరుగుద్దండి. 6వ తారీఖు శ్రీరామనవమి వేడుకలు, 7వ తారీఖు స్వామివారికి పట్టాభిషేకం, గ్రామోత్సవం చేయి తలపెట్టాం. అలాగే 8వ తారీఖు సత్యనారాయణ స్వామి వ్రతం, 9వ తారీఖు ద్వాదశ ప్రదక్షిణాలు జరుగుతాయండి. ప్రేక్షకులందరూ, భక్తులందరూ తప్పక వీచేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించడం అభినందనీయమని కుమార్ పంప్స్ ఎండీ కొత్త సుబ్రహ్మణ్యం అన్నారు. సుల్తానాబాద్లో ఏర్పాటు చేసిన నైవేద్య హోమ్ ఫుడ్స్ ను ఆయన ప్రారంభించారు. స్థానిక సుల్తానాబాద్లోని కుమార్ పంపు క్వార్టర్స్లో స్థానిక మహిళల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన నైవేద్యం హోమ్ ఫుడ్స్ నూతన వ్యాపార సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం సందడిగా జరిగింది. కుమార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై నైవేద్య హోమ్ ఫుడ్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ముందుగా అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హోమ్ ఫుడ్స్ నిర్వాహకులు వాసిరెడ్డి హారిక, యామినీదేవి, మేలేటి ఉషారాణి తదితరులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వినియోగదారులకు స్వచ్ఛమైన, నాణ్యమైన ఉత్పత్తులను అందించి వ్యాపార అభివృద్ధి సాధించాలని కొత్త సుబ్రహ్మణ్యం ఆకాంక్షించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఇటువంటి కుటీర పరిశ్రమల ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధిస్తూ కుటుంబ అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. ఈరోజు నైవేద్య ఫాస్ట్ ఫుడ్స్ అని మన తెనాలిలో సుల్తానాబాదులో కుమార్ పంప్స్ కాలనీలో 2 ఆడపిల్లల స్వయం కృషితో అభివృద్ధిలోకి రావాలని, మంచి స్వీట్స్ హోమ్లీ ఫుడ్ ఇవ్వాలని, అందరికీ మంచి వస్తువులతో ఆరోగ్యకరంగా ఉండే విధంగా అందరికీ తెనాలి వాస్తవులు అందరికీ కూడా మంచి ఫుడ్ ఇవ్వాలని సుల్తానాబాద్లోని సాయి కుమార్ కాలనీలో
కుమార్ కాలనీలో సరస్వతి శిశు మందిర్ ప్రిన్సెస్లో స్టార్ట్ చేశారండి. వాళ్ళు వాడపిల్లల వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద, ఎంపవర్మెంట్ ఉమెన్ కింద వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి అందరూ మనం తగిన ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళ మనం ఎంకరేజ్ చేద్దామని కోరుకుంటూ. తెనాలి బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమానికి దివంగత రిటైర్డ్ డిప్యూటీ ఎంఆర్ఓ వసంతం వెంకటేశ్వర్లు 2వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు నెలకి సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఇదే సందర్భంలో పెద్దిశెట్టి గంగయ్య 25,000 నిత్యాన్నదాన పథకానికి అందజేశారు. స్థానిక బురిపాలెం రోడ్లోని మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో రిటైర్డ్ డిప్యూటీ ఎంఆర్ఓ వసంతం వెంకటేశ్వర్లు 2వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన సతీమణి లక్ష్మీదేవి వారి కుటుంబ సభ్యులు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ రిటైర్డ్ ఎంఆర్ఓ దివంగత వసంత వెంకటేశ్వర్లు ప్రభుత్వ అధికారిగా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. ఆయన జ్ఞాపకార్థం 2వ వర్ధంతి రోజున కుటుంబ సభ్యులు నిత్యావసర సరుకులు అందజేయటం వారి దాతృత్వానికి ప్రతీక అన్నారు. మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో నిత్యాన్నదానం పథకం కొనసాగుతుందని, దీనికి సంబంధించి ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన దానిపై వచ్చే వడ్డీతో నిత్య అన్నదాన పథకం ప్రారంభించినట్లు చెప్పారు. అయితే నిత్యాన్నదానానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే సందర్భంలో నిత్యాన్నదానానికి పెదరావురుకు చెందిన పెద్దిశెట్టి గంగయ్య 25,000 రూపాయలు అందజేసినట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంఆర్ఓ కుటుంబ సభ్యులైన లక్ష్మీదేవి, పవన్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వసంత వెంకటేశ్వర గారు రిటైర్డ్ డిప్యూటీ ఎంఆర్ఓ గారు, వారు ఎన్నో సేవలు చేసి సమాజంలో ఆదర్శమైనటువంటి వ్యక్తిగా, అధికారిగా సేవలు అందించారు. వారి ఈరోజు 2వ వర్ధంతి, ఉగాది రోజు. మరి వారి శ్రీమతి లక్ష్మీదేవి గారు ఆశ్రమవాసులకు ప్రొవిజన్స్ 1 నెల రోజులకి సరిపడా నిత్యావసర వస్తువులు వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థంగా వారు ఆశ్రమానికి వితరణ చేశారు. వారికి ధన్యవాదములు. పెద్దలను దృష్టిలో పెట్టుకొని వారిని గౌరవిస్తూ మరి సమాజ సేవలో పునీతమవుతున్నటువంటి వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ అబ్బాయి కూడా పవన్ కుమార్ గారు కూడా, సునీల్ వీళ్ళకి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మల్లవోలు నివేదిత, చిరంజీవి మల్లవోలు నివేదిత సాయిశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఈ మొట్టమొదటి పుట్టినరోజు ఈ ఆశ్రమవాసుల దగ్గర జరుపుకోవాలి అనే ఉత్సాహంతో వాళ్ళ అమ్మా నాన్నలు రాజశేఖర్, అలాగే రోహిణి వెంకట సాయి గారు, అలాగే వారి అమ్మమ్మ, తాతయ్యలు మట్టా సత్యసాయిబాబు, అలాగే కృష్ణసాయి గారు ఎంతో ఉత్సాహంగా ఈ ఆశ్రమవాసులకి మరి అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా భోజనం చేయాలి, అలాగే పళ్ళు స్వీట్స్ పంచుదామని చెప్పి ఓ మంచి చక్కటి కార్యక్రమాన్ని వాళ్ళు ఈ గాంధీ ఆశ్రమం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇది ఎంతో ఆనందకర విషయం. ఉగాది పండుగతో తెనాలిలో ప్రారంభమయ్యే శ్రీరామనవమి ఉత్సవాలకు తెనాలి పట్టణం ముస్తాబయ్యింది. పట్టణమంతా చలువ పందిళ్ల మధ్య ఉత్సవాలకు సిద్ధమైంది. పట్టణంలోని ప్రముఖ దేవాలయాలలో శ్రీరామనవమి ఉత్సవాలను ఆదివారం ప్రారంభించారు. 2వ భద్రాద్రిగా పిలుచుకునే తెనాలి శ్రీరామ నవమి ఉత్సవాలకు ముస్తాబైంది. పట్టణమంతా పండుగ వాతావరణంతో నిండిపోయింది. ఉగాది పండుగను పురస్కరించుకుని పట్టణంలోని దేవాలయాల్లో విశేష పూజలు జరిగాయి. ఉగాది పండుగ మరుసటి రోజు నుండి సాగే నవరాత్రి మహోత్సవాలను వైష్ణవ దేవాలయాలు ప్రారంభిస్తారు. అంగరంగ వైభవంగా నవరాత్రి మహోత్సవాలను నిర్వహించేందుకు సిద్ధమైన ప్రజలు, వ్యాపారస్తులు ఉత్సవాల సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. మార్కెట్ సెంటర్లోని దొంగరాముడి గుడిగా పిలుచుకునే శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం నందు శ్రీరామ ఉత్సవాలకు సిద్ధమైంది. ఉగాది పండుగను పురస్కరించుకుని విశేష పూజలు చేసిన అనంతరం శ్రీరామనవమి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఇదే విధంగా దశాబ్దాల కాలంగా శ్రీ సీతారామ మందిరం వద్ద జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల నేపథ్యంలో స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు ఆయా దేవస్థానాల వద్ద వివిధ కళా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవచనాలు కూడా నిర్వహించనున్నారు. తెనాలిలోని విశ్వ జూనియర్ కళాశాల క్యాంపస్లో డెల్టా కోచింగ్ అకాడమీ, పాలిటెక్నిక్ మరియు ఏపీఆర్జేసీలకు 2వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభిస్తున్నట్లు డైరెక్టర్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని వారు కోరారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో 10వ తరగతి చదివిన విద్యార్థులు టెక్నికల్ విద్యను చదువుకోవాలనే ఉద్దేశంతో తెనాలిలో 10 సంవత్సరాలుగా కోచింగ్ ఇస్తున్న డెల్టా కోచింగ్ అకాడమీ ఏప్రిల్ 2వ తేదీన పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీలో
శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్లు డాక్టర్ వెంకటేశ్వరరావు చీకటి, కోండ్రు కిరణ్ కుమార్లు తెలియజేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో సోమశేఖర్, మోహన్ రావు, ప్రతాప్, కృష్ణమోహన్లు ఉన్నారు. తెనాలి పట్టణంలో మరియు పరిసరాల ప్రాంత గ్రామాల ప్రజలందరికీ వాళ్ళ పిల్లలు 10th క్లాస్ రాసి ఉంటారు కనుక వాళ్ళందరికీ పాలిటెక్నిక్ విద్యను అందించాలి అనే ఉద్దేశంతో పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ పెట్టడం అయింది. అలాగే ఏపీఆర్జేసీకి కూడా, ఎందుకంటే అందరూ పాలిటెక్నిక్తో పాటు ఏపీఆర్జేసీకి కూడా దానికి చాలా వాల్యూ ఉండిద్ది. బయట మనకి ఇప్పుడు గవర్నమెంట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అన్నిటికీ ఎంట్రన్స్ కావాలంటే ఏపీఆర్జేసీ క్వాలిఫై అవ్వాలి. అలాగే పాలిటెక్నిక్ చదవాలంటే పాలిసెట్ క్వాలిఫై అవ్వాలి కనుక ఈ పాలిసెట్ క్వాలిఫై కోసం మన డెల్టా కోచింగ్ సెంటర్ అనేది 2015 నుంచి స్థాపించబడింది. ఆ 2015 నుంచి ఎంతోమంది విద్యార్థులు ఎన్నో మంచి ర్యాంకులతో మంచి కాలేజీల్లో జాయిన్ అయ్యి మంచి ఉద్యోగాలు కూడా చేస్తున్నందుకు అలా చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాము. ఎందుకు ప్రతి సంవత్సరము వేసవికాలం పిల్లలు బయట అలా తిరగకుండా, లేకపోతే ఎండలు ఇలా లేకుండా వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్పుతూ ఏపీఆర్జేసీకి పాలిటెక్నిక్కి మంచి శిక్షణ ఇస్తూ అనుభవం కలిగిన అధ్యాపకుల చేత, అలాగే మరి వాళ్ళకి డైలీ టెస్టులు పెడతా, అలాగే వీక్లీ గ్రాండ్ టెస్టులు పెడతా నడపడం జరుగుతుంది. కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా ఈ పాలిటెక్నిక్ అనేది ఒక ఆయుధంగా పట్టుకుని వాళ్ళ యొక్క కుటుంబానికి భరోసాగా నిలవచ్చు అనేటువంటి విషయాన్ని మా డెల్టా కోచింగ్ అకాడమీ ద్వారా తెలియపరుస్తున్నాం. రేపు 2వ తారీఖు నుంచి క్యాంపు స్టార్ట్ అవుతుంది, 30వ తారీఖు వరకు జరుగుతుంది. ఎవరైనా ఇంకా అప్లై చేయకపోతే మమ్మల్ని సంప్రదిస్తే మేమే అప్లై చేసి కావాల్సినటువంటి అప్లికేషన్స్ని పూర్తి చేసి మరలా పిల్లలకి తిరిగి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని తెనాలి పరిసర ప్రాంత 10వ తరగతి విద్యార్థులు ఉపయోగించుకోవాలని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరికీ ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాం. ఈ మీడియా ప్రతినిధులకు కూడా ప్రతి సంవత్సరం మరి మీడియా ప్రతినిధులు ఎంతో ప్రోత్సహించి ఎన్నో కుటుంబాలు, గ్రామీణ ప్రాంత పేద కుటుంబాలు మండల గ్రామమైన అంగలకుదురు జేఎంజే కాలేజ్ సమీపంలో ఉన్న స్వదార్ నందు ఉగాది సందర్భంగా అనాథ పిల్లలకు ఉచిత పానీపూరి పంపిణీ చేశారు. గడిచిన కరోనా సమయం నుంచి యంగ్ జనరేషన్ సభ్యులందరూ కలిసి స్వదార్లో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు సాదిక్ తెలిపారు. స్థానిక జేఎంజే స్వదార్లోని అనాథ పిల్లలకు ఉగాది పండుగను పురస్కరించుకుని పానీపూరిని యంగ్ జనరేషన్ టీం అందజేసింది. రానున్న రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని సంస్థ అధ్యక్షులు సాదిక్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం అధ్యక్షులు నవీన్, బిఎఫ్ సాయి మరియు శివ పాల్గొన్నారు. ఈరోజు తెలుగు ఉగాది సందర్భంగా మా జేఎంజే శక్తి సదన్ స్వదార్ హోమ్కి సాదిక్ గారు ప్రతి విషయంలోనూ మాకు అండదండగా ఉండి, ప్రతి సందర్భంలోనూ పండుగ అనకుండా అకేషన్ సందర్భంగా క్రిస్మస్ కానీ, ఈస్టర్ కానీ, ఉగాది కానీ, రంజాన్ సందర్భంగా, అదేవిధంగా మాకు అన్ని వేళలా అన్నగా, తమ్ముడుగా మాకు మా స్వదార్ హోమ్కి, మా శక్తి సదన్కి ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో వచ్చి మా పిల్లల్ని ఆదరించి ఒక ఆదరణకర్తగా మాకు సహాయం చేస్తున్న సాదిక్ గారిని, వారి టీం మెంబర్స్ని ప్రత్యేక విధంగా తెనాలి పట్టణ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగానే తెనాలి పట్టణంలోని అంగలకుదురుకి చెందిన జేఎంజే స్వదార్ హోమ్ మరి కరోనా కాలం నుంచి ఈ స్వదార్ హోమ్కి మా వంతు సహాయంగా ప్రతిసారి వాళ్ళకి ఏ అవసరం ఉందన్న సహాయం చేస్తూ వస్తున్నాము. మరి అలాంటిది ఈరోజు ఈ స్వదార్ హోమ్కి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మా టీం ఆధ్వర్యంలో అన్లిమిటెడ్ పానీపూరి డ్రైవ్ పెట్టడం జరిగింది. ఇదే కాకుండా మరి రానున్న రోజుల్లో కూడా ఈ జేఎంజే స్వదార్ హోమ్కి ఎటువంటి అవసరం ఉన్నా సరే మా టీం తరపున తోడుండి మేమందరం సాయం చేస్తాం. రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ మొమ్మనేని భానుమతి ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా ఉగాది పురస్కారాన్ని అందుకొని సత్కారాన్ని స్వీకరించారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఉగాది పురస్కారాల మహోత్సవంలో తెనాలికి చెందిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ మొమ్మనేని భానుమతి ఉగాది పురస్కారాన్ని స్వీకరించారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా భానుమతి చేపడుతున్న సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో పలు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. భానుమతికి ఉగాది పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీరామనవమి ఉత్సవాలకు ముస్తాబైన తెనాలి పట్టణం. చలువ పందిళ్లతో తీర్చిదిద్దిన ప్రధాన రోడ్లు. సోమవారం నుండి శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. బేసీ కాలనీలో కులమతాలకు అతీతంగా రంజాన్ తోఫా ఇచ్చిన అర్కం మసీదు నిర్వాహకులు. ప్రతి ఒక్కరూ పండుగను జరుపుకోవాలని రంజాన్ తోఫా అందించినట్లు వెల్లడి. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహణలో ఘనంగా జరిగిన ఉగాది వేడుక సంబరాలు. ఆనందలహరిలో అందరినీ అలరించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు. పలుచోట్ల పంచాంగ శ్రవణ కార్యక్రమాలు. వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కొనసాగుతున్న ఎడ్ల బల ప్రదర్శన పోటీలు. పోటీల్ని సందర్శిస్తున్న పలువురు ప్రముఖులు. రైతాంగానికి ఈ పోటీలు ఒక ఆలంబన అంటూ నాయకులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.